పాపం అంటే ప్రతిపక్ష గతంలో అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడానికి సభ్యుడికి రైట్ ఉంది. అదే సందర్భంలో నిజమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయదలుచుకుంటే 11-12 సంవత్సరాలుగా కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా తెలంగాణకు మీరు వివక్ష చూపెడుతున్నారో కూడా చెప్తే బాగుంటుంది. అప్పుడేమో మీకు ఒక కారణం ఉండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలవరు, మేము నిధులు అడగాం అనేటువంటి ఆలోచన అప్పుడు ఉండేవచ్చు. ఇప్పుడు మేము ఇన్నిసార్లు కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు కేంద్రంలో ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉంది, అభివృద్ధి చేయమని అడుగుతున్నామో అక్కడ పోయి నిధులు తెచ్చేటువంటి అవకాశంలో ఇదే సభ తీర్మానం చేసింది. బడ్జెట్లో నిర్లక్ష్యానికి వివక్షకు గురైంది. వరదలు వచ్చి కమ్మ మునుగుత పైసలు ఇవ్వమంటే కూడా పక్క రాష్ట్రాలకేమో అధికారికంగా భాగస్వాములు కాబట్టి ఎక్కువ ఇస్తూ ఉన్నారు. ఏ ప్రాజెక్టు డబ్బులు వస్తలేదు, విభజన హామీలు అమలవుతలేదు అనేటువంటి మాటకు ముందు పాయల్ శంకర్ గారు కానీ బీజేపీ నాయకత్వం జవాబు చెప్తే బాగుంటుంది. నేను ఆ సమాధానం చెప్పి నిధులు తీసుకొచ్చి ఇచ్చి మీరు మాట్లాడాలి. నిధులు ఇవ్వకుండానే మీరు అడిగినే జరుగుతలేదు అంటే ఎట్లా అధ్యక్ష? తప్పకుండా మనకు రైట్ ఉంది. బీజేపీ కేంద్రం నుంచి మాకు రావాల్సింది, మేము వీఆర్ నాట్ ఏం భిక్షాం కాదు, బాధ్యత హక్కుగా మీరు ఇచ్చే బాధ్యత అక్కడ ప్రయత్నం చేయండి, కొట్లాడి తీసుకొని రావడానికి రాష్ట్రానికి సహకరించమని కోరుతా ఉన్నాం.